ఆనందాక అవుతాం మామూలుగా దాంట్లో బయటికి పోవాలి కానీ ఏది కొట్టి పంప అదేనా అబద్ధం నువ్వేది కాదు ఏముందా నువ్వు ఇప్పుడు మన దగ్గర ఫాలోవా తమ్ముడు ఇందాక వీడియో ఇప్పుడు బాగా కొట్టి మొత్తం కొట్టి బాటిల్ కొట్టలే ఏం లేదు బాటిల్ తెప్పిస్తా నేను కంపెనీ ప్రభావం మరి ఒక రెండు కూడా తెరాలి. ఇప్పుడు ఇద్దరు రావాల్సింది, ఓనర్ రావాలి, వేరే చిన్న అది కూడా నా స్కూటీ ఆగింది కదా అనేది అది కూడా ఒకసారి కొడితే తెలుస్తుంది ఇటు ఏం వచ్చిందా ఇన్ని మొత్తం చెత్త వాటరే ఉన్నాయి. జరిగిరండి నరేంద్ర పంపు పని కొనదలు కలు కూడా అదే ఉంది పొద్దున వేరు వేరు ట్యాంకులు ఉంటాయి వీటికి, వేరు వేరు ట్యాంకులు మోసం చేసేది ఒకటి ఉంటుంది, దీన్ని ఏముండదు అది అనుకోకుండా వచ్చింది మనం ఏం చేయలేదు. దాంట్లో దంపుడు పంపుతున్నాం తీసుకుంటారు ఎవరు కొన్నప్పుడు 50 లక్షలు ఎప్పుడు మీరు ఏదో దేనికి రాదు అందులో అడిగి పోయింది అన్నైంది కదా చేపిస్తాను. పేరు మాట్లాడు భయ్యా. ఇది సూర్యాపేట జనయం క్రాస్ రోడ్లో హెచ్పి బంకులో జరుగుతున్నది. ఇగో 6633 నెంబర్లో ప్రతిసారి మేము మాకు టిప్పర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి, రోజు చేసుకుంటాం. రోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దీనివల్ల ఇవాళ ఏందని చూస్తే ఇక తీరా ఇటు డీజిల్లో వాటరు, ఇది మా ఒక్కరి సమస్య కాదు, 2 రాష్ట్రాల సమస్య. ఇది నేషనల్ హైవే, ఇక్కడ ఎంతోమంది వేల మంది కొట్టించుకొని పోతారు. ఇక్కడ మార్గం మధ్యలో ఎన్నో సమస్యలు వస్తుంటే వాళ్ళు పర్సనల్ కార్ సమస్య అనుకొని ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది బంకు ప్రాబ్లమా, బంకు వర్కర్ల ప్రాబ్లమా, ఓనర్ల ప్రాబ్లమా, లేకపోతే హెచ్పిసిఎల్ కంపెనీ ప్రాబ్లం అనేది ఇవాళ అధికారులు తేలవాల్సిందే. వెస్ట్ ఏంది దాన్ని కంపెనీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వెయిటేజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు రావాలి, ఇక్కడ దానికి తగిన సమాధానం చెప్పాల్సిందే. దీని డీలర్షిప్స్లో కూడా వాళ్ళు ఎన్ని ట్యాంకులు ఇస్తారు, అసలు లోపల పర్మిషన్స్ ఎన్ని ట్యాంకులకు ఉన్నాయి, అదనపు ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఎందుకున్నాయి అనేది దాని గురించి కూడా చర్చ చేయాల్సిందే. దానికి బయటపడాల్సిందే, అధికారులు సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చి డీలర్షిప్ క్యాన్సల్ చేయాలి. ఎప్పుడు 200 పెడుతుంది. పెట్రోల్ కొట్టించరా డీజిల్ కొట్టించరా? డీజిల్ కొట్టించారు. డీజిల్ ఇదే నువ్వు కొట్టించుకుని ఇదే డీజిల్ ఇదే ఉంటుంది. ఇదే ఉంది ఉందా, నడుస్తుందా బండి? బండి అంటే నడుస్తుందంటే ఇక అంతకుముందు ఉంది కాబట్టి కొట్టించిన
వీడు మాట్లాడు గాయన కొడుతురా గాడి రుద్దే బండి బాబు సార్ మీకు కూడా బంకు సీల్ చేయాలి సార్ ఎస్ఐ గారు వచ్చారు ఆయన లీగల్గా ఏం జరుగుతుందో చేస్తారు కదా సార్ చూసుకుంటున్నారు సార్ పేరు మంచి పేరు సార్ సార్ చూసుకుంటారు కానీ ఫస్ట్ ఎస్ఐ గారు వచ్చారు వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వినండి. నీకు అది ఆడిస్తుంది